పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. వ్యాపారాలకు 2.5 లక్షల కోట్ల అండ. 2.5 లక్షల కోట్లతో క్రెడిట్ గ్యారంటీ స్కీమ్. ఎగుమతిదారులు, ఎంఎస్ఎంఈలకు ఆర్థిక భరోసా. యుద్ధ ప్రభావం పడకుండా ముందస్తు చర్యలు. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలకు ప్రపంచ దేశాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. యుద్ధ వాతావరణం కారణంగా అంతర్జాతీయ సరఫరా గొలుసు దెబ్బతినే ప్రమాదం పొంచి ఉంది. ముఖ్యంగా భారతదేశం నుంచి ఎగుమతులు చేసే వ్యాపారవేత్తలు, చిన్న తరహా పరిశ్రమలు ఈ సంక్షోభం వల్ల నష్టపోయే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రభావితమైన వ్యాపారాలను ఆదుకోవడానికి దాదాపు 2.5 లక్షల కోట్ల భారీ క్రెడిట్ గ్యారంటీ పథకాన్ని ప్రవేశపెట్టాలని కేంద్రం యోచిస్తుంది. పశ్చిమాసియా దేశాలతో భారత్కు బలమైన వాణిజ్య సంబంధాలున్నాయి. ఇజ్రాయెల్, ఇరాన్ పరిసర ప్రాంతాల్లో యుద్ధం కొనసాగితే ఎగుమతులు నిలిచిపోతాయి. రవాణా ఖర్చులు పెరగడం, ఇన్సూరెన్స్ ప్రీమియంలు అధికం కావడం వల్ల చిన్న వ్యాపారులు తీవ్రంగా నష్టపోతారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో వారికి నగదు కొరత రాకుండా చూడడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశం. ఈ క్రెడిట్ గ్యారంటీ పథకం కింద బ్యాంకులు వ్యాపారులకు ఇచ్చే రుణాలకు ప్రభుత్వమే గ్యారంటీగా ఉంటుంది. దీనివల్ల బ్యాంకులు తక్కువ వడ్డీకి, ఎటువంటి అదనపు హామీలు లేకుండా రుణాలు ఇచ్చేందుకు ముందుకొస్తాయి. భారత్ నుంచి పెట్రోలియం ఉత్పత్తులు, రత్నాలు, ఆభరణాలు, ఇంజనీరింగ్ వస్తువులు పశ్చిమాసియాకు భారీగా ఎగుమతవుతాయి. యుద్ధం వల్ల ఓడరేవుల వద్ద సరుకు నిలిచిపోతే వ్యాపారులకు రావాల్సిన పేమెంట్లలో జాప్యం జరుగుతుంది. ఈ సమయంలో వారి రోజువారీ కార్యకలాపాలకు నిధుల కొరత ఏర్పడుతుంది. ఈ కొత్త పథకం ద్వారా వర్కింగ్ క్యాపిటల్స్ అవసరాలను తీర్చాలని ప్రభుత్వం భావిస్తుంది. దీనివల్ల ఎగుమతిదారులు తమ వ్యాపారాలను మూసివేయాల్సిన అవసరం ఉండదు. ఉద్యోగాల కోత కూడా ఉండదు. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నముకగా ఉన్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఇటువంటి అంతర్జాతీయ సంక్షోభాలకు త్వరగా ప్రభావితమవుతాయి. వారి వద్ద తగినంత ఆర్థిక నిల్వలుండవు. అందుకే కేంద్రం తన ప్రతిపాదనలతో ఎంఎస్ఎంఈలకు ప్రాధాన్యత ఇచ్చింది. సుమారు 2.5 లక్షల కోట్ల పరిమితితో ఈ పథకాన్ని రూపొందించడం ద్వారా లక్షలాది చిన్న పరిశ్రమలకు మేలు జరుగుతుంది. గతంలో కోవిడ్ సమయంలో ప్రవేశపెట్టిన ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్ తరహాలోనే ఇది పనిచేస్తుందని సమాచారం. పశ్చిమాసియాలో సంక్షోభం వల్ల ముడి చమురు ధరలు పెరిగే అవకాశం ఉంది. ఇది దేశీయంగా ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే రవాణా ఖర్చులు పెరిగి అన్ని వస్తువుల ధరలు ఆకాశానంటుతాయి. ఈ ప్రభావాన్ని తగ్గించడానికి ప్రభుత్వం ముందస్తుగానే ఆర్థిక ప్యాకేజీని సిద్ధం చేస్తుంది. వ్యాపారాలు కుంటుపడకుండా చూస్తే మార్కెట్లో వస్తువుల సరఫరా స్థిరంగా ఉంటుంది. తద్వారా ధరల నియంత్రణకు సాధ్యమవుతుందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ పథకానికి సంబంధించిన ముసాయిదాను ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇప్పటికే సిద్ధం చేసింది. దీనిపై సంబంధిత వాణిజ్య వర్గాలతో చర్చలు జరుపుతున్నాయి. ప్రధాని కార్యాలయం నుండి తుది ఆమోదం లభించిన వెంటనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. బ్యాంకులు కూడా ఈ పథకం అమలుకు సుముఖంగా ఉన్నాయి. రుణాలు తిరిగి చెల్లించడంలో ఇబ్బందులు ఎదురైతే ప్రభుత్వ గ్యారంటీ ఉండడం బ్యాంకులకు కలిసొచ్చే అంశం. ఇటువంటి క్లిష్ట సమయంలో వ్యాపారాలను ఆదుకోవడం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో భారత్ విశ్వసనీయత పెరుగుతుంది. సంక్షోభం ఉన్నా సరఫరా ఆగేదే లేదన్న సంకేతం ప్రపంచ దేశాలకు వెళ్తుంది. ఇది భవిష్యత్తులో మరిన్ని పెట్టుబడులను ఆకర్షించడానికి దోహదపడుతుంది. భారత్ తన ఎగుమతుల లక్ష్యాన్ని చేరుకోవడానికి ఇటువంటి సాహసోపేతమైన నిర్ణయాలు అవసరమని వాణిజ్య నిపుణులు అంటున్నారు. ఇది కేవలం ఆర్థిక సాయం మాత్రమే కాదు, సామాన్య ప్రజల ఉద్యోగాలకు, దేశ ఆర్థిక సుస్థిరతకు ఒక గ్యారంటీ వంటిదని అభిప్రాయపడుతున్నారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.